చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సీట్లు ప్రకటించిన తర్వాత ఆ అంశం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం అన్నది కాపు ముఖ్య నేతలకు అందరికీ కూడా మింగుడు పడలేదు. సో సరే ఏం చేస్తారో చూద్దాం, ఆయన ఆలోచన ఆయన ఉన్నదంటున్నారు కదా, కలిసి వెళ్ళమంటున్నారు కదా అని చెప్పి ఎంతో కొంత వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు. హరిరామ్ జోగి లాంటి వాళ్ళు ఏవో లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఆయన ఒక 50 మంది లిస్టును కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే హరిరామ్ జోగి గారు పవన్ కళ్యాణ్ తోటి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిసారి కూడా ఆయన చూస్తారు, ఇలా చేయండి అలా చేయండి అని. ఓకే, ఆయన అనుభవంతో చెప్తుంటారు. ఆయనకు కూడా ఆ కమ్యూనిటీలో హై ప్రయారిటీ ఉంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. సో ఈయన ఎప్పుడు కూడా ఈయన నోటి వెంట నేను గౌరవప్రదమైన పొత్తులో వెళ్తాను, మిమ్మల్ని అందరినీ గౌరవంగా చూస్తానని చెప్పారు తప్ప ఇన్ని మనం తీసుకుంటే బాగుంటుంది, ఇన్ని చెయ్యాలి, మీరు అనుకున్నట్లుగానే జరుగుతుంది అని చెప్పి ఆ భరోసా అయితే ఇవ్వలేని పరిస్థితి. దీంతో వైసీపీ వాళ్ళు ట్రోల్స్ మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్కి 10 ఇస్తారా, 15 ఇస్తారా, 20 ఇస్తారా అని స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. 20కి మించి ఎవరు, ఓకే మరీ ఎక్కువ అయితే ఒక 25 ఇస్తారు, లేదా 30తో కట్ ఆఫ్ ఇచ్చే పరిస్థితి. 30 సీట్లు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని శాసించే పరిస్థితి ఉంటుందా? ఇది పెద్ద క్వశ్చన్ ఇది. సో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, అది అందరికీ తెలిసిన అంశమే. సో ఈయనైతే అసెంబ్లీలోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే బలమైన పొత్తులో ముందుకు వెళ్తున్నారు కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పొత్తు ఎలా ముందుకు వెళ్ళాలి, ఎవరిని అభ్యర్థులను ఖరారు చేయాలి అన్న దాని మీద ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కసరత్తులు చేస్తుంటే, మరొక వైపు పాదయాత్ర ముగిసిన తర్వాత పాదయాత్రలో భాగంగా కొన్ని అవమానాలు పవన్ కళ్యాణ్ గారికి జరిగినవి. ఆ స్టేజ్ మీద అచ్చెన్నాయుడు గారు మేము సింగిల్గా వెళ్ళినా ఒక 160 సీట్లలో వెళ్తామని ఆయన ప్రకటించినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన అంశం. సరే ఇది చాలదా అన్నట్టుగా పుండి మీద కారం జల్లినట్టు లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో సీఎం అభ్యర్థి ఎవరు, చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఆయన అనౌన్స్ చేయడంతో డైరెక్ట్ గా చెప్పాలంటే ఫీజులు ఎగిరిపోయి వీళ్ళందరికీ. ఏంట్రా బాబు ఈ పొత్తు ధర్మం ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. ఓకే, సీఎం అభ్యర్థి అయిన తర్వాత ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి ఏంటన్నది అప్పుడు డిసైడ్ చేయాలి. ముందుగా ప్రకటించడంలో ఆంతర్యం ఏంటి అంటే జనసేన అవసరం లేదా, పవన్ కళ్యాణ్ పట్టించుకోరా, పవన్ కళ్యాణ్ అంత వీక్ అయిపోయారా అని ట్రోల్స్ మొదలైనవి. సరే వైసీపీ వాళ్ళు చేశారా లేదా జన సైనికులు వాళ్ళ ఆవేదనతో ఆందోళనతో వాళ్ళు చేశారా అన్నది అవన్నీ పక్కన పెడతాం. జరిగిన అంశం ఇది, ప్రచారంగా పెద్ద ఎత్తున ప్రచారమైన అంశం అది. అంతేకాకుండా డిప్యూటీ సీఎం గురించి మాట్లాడినా అప్పుడన్నా లోకేష్ గారు ఓకే ఇదేదో కాంట్రవర్సీ అవుతుందేమో అని చెప్పి డిప్యూటీ సీఎంకి ఏమున్నది, మాకు పొత్తులో భాగంగా ఉన్నారు కదా, మేము పవన్ కళ్యాణ్ గారినే అవకాశం ఉంటుందో లేకపోతే ఆయనకి హై ప్రయారిటీ ఇస్తామని చెప్పితే ఓకే. డిప్యూటీ సీఎంది కూడా మేము పోలిట్ బ్యూరోలో డిసైడ్ చేస్తా, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో డిప్యూటీ సీఎం డిసైడ్ చేస్తుంది. మరి కళ్యాణ్ గారి పాత్ర ఏంటి, ఈయనకేమిస్తారు? మరి ఆయన్ని గెలిపించడానికి ఈయన దేనికైనా సిద్ధం అంటున్నప్పుడు అది కాకుండా వేరే రకంగా వాళ్ళ డిసిషన్ వాళ్ళు తీసుకుంటూ వెళ్ళిపోతే ఏ రకంగా ముందుకు సాగుతారు? సో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి, కానీ నోరు మెదపలేని దుస్థితి. ఈ సందేహాల నడుమ ఈ రోజు జరిగిన ఈ పరిణామాన్ని ఎలా తీసుకోలేదు డైరెక్ట్గా అభ్యర్థుల ఖరారు అనేది? రైట్, సో ఇది ఎలా సాగుతుంది, నేను గతానికి వెళ్ళాను, అది ఈ రోజుది కాదు, ఈ పొత్తులు మొదలైన దగ్గర నుంచి ఈయన ప్రకటించిన దగ్గర నుంచి ఏదో అంశం తెర మీదకి వస్తానే ఉన్నది. ఆయన డైరెక్ట్గా ఆ రకంగా మాట్లాడడం అన్నది మరింత ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో కదలరా ఏదో పెట్టారు, రా కదలిరా, ఆ కార్యక్రమంలో భాగంగా మండపేట అరకు అభ్యర్థులను ఆయన ప్రకటించడం, ఇది ఒక్కసారిగా బగ్గుమన్న అంశం. ఏంటి పొత్తులో ధర్మంగా ఉండగా సీఎం ఏమో వాళ్ళ అబ్బాయి గారు తీసుకొచ్చేమని సీఎం ఏమని వాళ్ళ నాన్నగారని చెప్తారు. డిప్యూటీ సీఎం అంటే పోలిట్ బ్యూరో, తెలుగుదేశం పోలిట్ బ్యూరో డిసైడ్ చేస్తారంటారు. ఈయన సభలకు వెళ్ళి టిక్కెట్లు ప్రకటిస్తారు. దీంతో జన సైనికులు డైరెక్ట్గానే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన పరిస్థితి. ఓకే, అది డైరెక్ట్గా బయటికి రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు చాలా ఆవేదన, ఎందుకు మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నారు, ఈ రకమైన అవమానం కాదా, రేపు ప్రజలకు మనం ఏం సమాధానం చెప్తాం, మొన్న అలా చేశారు అప్పటికీ కూడా మౌనంగానే ఉన్నాము, ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా ఆయన అభ్యర్థులను ప్రకటించకుండా పోతే మా పరిస్థితి ఏంటి, పొత్తు ధర్మమా ఇదని. రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద చెప్పాలి అంటే ఆయన నవ్వుతా చెప్పినప్పటికీ కూడా బరస్ట్ అయ్యారు. ఆయన బరస్ట్ అయితే ఇప్పుడు మామూలుగా సాఫ్ట్గా ఉండొచ్చు, కానీ రేపు ఇలా ఉండకపోవచ్చేమో వేరే అంశంలోనే. సో ఆయన ఏం చేశారు, రాజానగరం ఒక సీటు, రాజోలో ఒక సీటు, అంటే ఆర్ సెంటిమెంట్ రిపబ్లిక్ డేకి లింక్ పెడతా, R అన్నట్టుగా ఆర్ నాకు ఇష్టమైన పదం అని చెప్పి నవ్వుతానే చొరకంటించి ఆ రెండు అనౌన్స్ చేసిన నేపథ్యం. సో వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు
జనసైనికులకి క్షమాపణలు చెప్పడం అన్నది చాలా అరుదుగా జరిగే విషయం. ఆయన క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి రావడం అన్నది చాలా ఇబ్బందికర పరిస్థితి. వాళ్ళు ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి. సో క్షమాపణ ఎందుకు చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసి చెప్పలేదు. తెలుగుదేశం పార్టీ చేసిన తప్పుకి ఈయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ దీనికి ఉన్న లింక్ అది. ఓకే, పార్టీలో ఒక తప్పు జరిగింది, ఆయన ఒక తప్పు నిర్ణయం తీసుకున్నారన్నప్పుడు నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నా ఫాలోవర్స్ అందరూ అని చెప్పడం వేరు. తెలుగుదేశం ప్రకటించిన దానికి ఈయన బహిరంగంగా క్షమాపణ చెప్పడమే కాకుండా ఆ రోజు లోకేష్ గారు ముఖ్యమంత్రి అంశం చెప్పినా నేను సైలెంట్గా ఉన్నాను. ఈరోజు ప్రకటించినప్పుడు కూడా నేను ఇంకా సైలెంట్గా ఉంటే జన సైనికుల మనోభావాలు దెబ్బతింటాయి అని చెబుతూనే చంద్రబాబు నాయుడు గారికి మీరేమీ అనుకోరనే నేను అనుకుంటున్నాను అని చెప్పి ఆయన కూడా లైట్గా ఒక చొరక అడ్డించారు. సో ఇప్పుడు చాలా చాకచక్యంగా ఆ స్టేట్మెంట్ ఇచ్చిన ఎస్, తెలుగుదేశం శిబిరంలో ఇప్పుడు అసలైన మంటలు మొదలైనవి. వైఎస్ఆర్సీపీకి ఇది సంబరాలు చేసుకునే టైము. ఎందుకంటే ఈ పొత్తు ఎప్పుడు విడిపోతుందా అని చెప్పి వాళ్ళు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆ బీజేపీ వచ్చినా పర్వాలేదు కానీ తెలుగుదేశంతో కానీ వెళ్తే ఓట్ బ్యాంక్ శాతం పెరుగుతుంది, ఎంత కాదనుకున్నా. అంటే ఓకే, గెలుపు ఓటములు అన్నది తర్వాత అంశం, కానీ పెద్ద ఫైట్ అవుతుంది, చాలా ఫైట్ అవుతుంది. ఇది రాజకీయ పరంగా 2024 ఎన్నికలు అయితే అంత ఈజీగా వెళ్ళే పరిస్థితి ఉండదు. సో ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా ప్రకటించిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా స్పందిస్తారు? సో ఈరోజు ఈ 2 సీట్ల వరకే పరిమితం కాదు ఇది. రేపు సీట్లు ప్రకటించినప్పుడు ఉమ్మడిగా ఇంకోటి జ్యోతి, అసలు రేపు తెలుగుదేశం పార్టీ జనసేన మేనిఫెస్టోని విడుదల చేసి అభ్యర్థులు ఖరారు చేస్తారని నిన్నటి వరకు ఉన్న టాక్. మరి ఈరోజు అంత హడావిడిగా ఈయన మాట్లాడడం అన్నది పొత్తు ఉంటుందా లేదా అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే పొత్తు ఉండదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. సో ఇది ఇంత పెద్దగా వైరల్ అయినప్పుడు ఇప్పుడు ప్రజలు ఓటర్స్ ఎలా చూస్తారు అంటే, ఎన్నికల సమయం వచ్చేసరికి ఎవరు ఆలోచన తీరు ఏ రకంగా ఉంది, మనకి ఎవరు మంచి చేస్తున్నారు, ఈ 4.5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అంశం అన్నది కొంతవరకు చూస్తారు ఎడ్యుకేటెడ్ పీపుల్. సామాన్య ప్రజలు ఏంటంటే మనకి ఏమందుతుంది, మనకు అన్ని రకాలుగా వెల్ఫేర్లు అందుతున్నాయా, మన జీవనం ఏమీ లేకపోయినా సజావుగా సాగుతుందా, మనకున్న వనరులన్నీ కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారా అని చూసే పరిస్థితి. సో ఎన్నికల సమయం వచ్చేసరికల్లా నేతల ప్రసంగాలు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏ రకంగా వాళ్ళు ముందుకు సాగుతున్నారు, వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళ జెండా